ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి సింగరేణి ప్రాంతాల్లో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు చాలామంది వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నారు అధ్యక్ష. అయితే ఈ రెఫరల్ వాళ్ళకి రిటైర్డ్ అయిన వారికి ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ వాళ్ళ లిమిట్స్ దాటిపోయినాయనో లేకుంటే కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ జరగట్లేదు. అయితే మీ ద్వారా మంత్రి గారిని కొడతా ఉన్నా దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని. అదే మాదిరిగా అధ్యక్ష, మా దగ్గర క్యాత్ ల్యాబ్ ఒకటి పెడతా ఉన్నాను. నిన్న కూడా ఒక అవకాశం వచ్చింది, మాట్లాడడం జరిగింది. సుమారుగా 25 కోట్లతో నిర్మాణం జరిగింది. అది ప్రారంభమైతే రామగుండంలో హైదరాబాద్కి తీసుకొచ్చే దారిలోనే అనేక మంది గుండెపోట్లతో చనిపోయినటువంటి అంశాన్ని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. త్వరితగతిగా దాన్ని ప్రారంభించాలి. సింగరేణికి మొదటి నుంచి కూడా ఒక పెద్ద మెడికల్ వ్యవస్థ ఉంది అన్ని ప్రాంతాల్లో, కానీ సరైన సిబ్బంది లేక, మెడికేషన్స్ లేక ఎంప్లాయీస్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా రెఫరల్గా చేయడం జరిగింది. చిన్న సమస్య వచ్చినా కూడా అక్కడ చేసే వైద్యం సరిగా లేకపోవడం వల్ల ప్రాణాలు పోయేటువంటి సందర్భాలు దాదాపుగా వారానికి ఒకటి చూస్తూ ఉంటాం. ఇది తప్పకుండా దానిపై వైద్యులను, డాక్టర్లను, సంబంధించినటువంటి మెడిసిన్స్ను పెద్ద వ్యవస్థ, పెద్ద అంటే ఒక్కొక్క రీజన్లో పెద్ద ఒక హాస్పిటల్ ఉంటే దానికి చిన్న సెంటర్స్ కూడా ఉన్నాయి, కానీ అవి కూడా ఉపయోగంలో లేవు. అవి చేస్తే కార్మికులకు బాగుంటుంది అధ్యక్ష. అదే మాదిరిగా అన్నను ఇంకొక మా దగ్గర గతంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి 2000 రూపాయలు మాత్రం పెన్షన్ వస్తుంది, కానీ వారికి మెడికల్ బెనిఫిట్స్ వస్తలేవు. గతంలో కూడా అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. వారి విషయంలో కూడా మరి సింగరేణి వ్యవస్థ పూర్వ కార్మికులు, తక్కువ పెన్షన్స్ వస్తున్న వాళ్ళకు కూడా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.